అలాగే ఆంధ్రజ్యోతి వీక్లీలో వారు ఊరేనూరు క్యాంపు కథలు అనే కథా సంపుటిని ప్రచురిస్తున్నారు. ఆ కథా సంపుటిలో ఇప్పటికి దాదాపుగా 20 కథలు ప్రచురితమయ్యాయి. వాటిలో కొన్ని మాదేవమ్మ జాతర, అలాగే ఆలీబాబా, రాగయ్య తాత, మా తెక్కల నాయనమ్మ, తెలివి తేట మేము సేకరించిన ఎంతవరకు మాత్రమే. ఇంకా ఆమె కథలు చాలా ప్రస్తుతమయ్యాయని మాకు తెలిసింది. ఇప్పుడు మన అతిథి అయినటువంటి సింధు మాధురి గారిని వచ్చి వారి అమూల్యమైనటువంటి ప్రసంగాన్ని, సందేశాన్ని మనకు అందించవలసిందిగా మనసారా ప్రార్థిస్తాను. అంటే ఈ అరుగు నేను ఒక్కదాన్నే ఉన్నాను, ఏం బాగోలేదు. కొంతమంది ఉన్నట్లయితే కొందరు పెద్దవాళ్ళందరూ చాలా బాగుండేది. చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు అసలు నర్సులో పెట్టాను. నేను అంతా ఎన్నో అంటే కమిషన్ల మీటింగ్కి అట్లకి నేను వెళ్ళాను. ఇక్కడ చూడండి ఎంతమంది ఆడవాళ్ళు వచ్చారు. అంటే పవర్ ఉంటుంది, ఓన్లీ అంత మగవాళ్ళు వచ్చినప్పుడు అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. చాలా మంది వచ్చారు. అలాగే ఈ సభకి నేను రావడానికి కారణం అదే నాకు నచ్చి అందరినీ కలవడం గురించి అని కాదండి. తమిళనాడు, కర్ణాటకలో ఉండే కన్నలందరూ మిమ్మల్ని కలిసి రమ్మంటారు. సో వాళ్ళ కోసం వాళ్ళంతా ఏమంటారంటే సీనియర్ నాయకులు కదా, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కోడెల శివప్రసాదరావు గారు. అంటే సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎందుకన్నానంటే, నాకు ఇక్కడ పెద్ద తెలియదు కానీ కర్ణాటక, తమిళనాడులో ఏం చెప్పుకుంటారంటే, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వేరే వైపుకు ఒక వ్యక్తి కూడా చూడలేదంటండి. అందుకని ఇంకొకటి ఈ వేదిక మీద సార్ నేను చెప్పొచ్చు చెప్పకూడదు, మా తమిళనాడు, కోయంబత్తూరు, తిరుపూరు, తర్వాత కర్ణాటకలో మన కొప్పల, రాయచూరు, హౌస్పేట, బళ్ళారి, కోలార్ జిల్లాలో కన్నాలంతా మిమ్మల్ని చాలా గుర్తుపెట్టుకున్నారు సార్. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం కన్నాలందరూ బాధపడే ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. అది ఏంటంటే, ఎవరో ఒకరిద్దరు తప్పులకి కన్నాలందరూ బాధించబడ్డారు. కృష్ణా జిల్లాలో రంగా ఇన్సిడెంట్ అనేది. ఆ సమయంలో కోడెల శివప్రసాద్ గారు హోమ్ మినిస్టర్గా ఉన్నారు. అప్పుడు ఆయన పడిన తాపత్రయం, మన వాళ్ళని కాపాడటానికి మీరు చొరవ, ఇదంతా మా జనం చాలా గుర్తుపెట్టుకున్నారండి. ఇక్కడ వాళ్ళకి బహుశా మర్చిపోయారేమో కానీ బయట ఉన్న మా జాతి మాత్రం ఈ సేవల్ని గుర్తుపెట్టుకుని వాళ్ళు అన్నారు, నీ పోయిటవా, నువ్వు వెళ్ళరా, మన వాళ్ళందరినీ చూసిరా, నువ్వు అక్కడ ఉన్నావు కాబట్టి నేను పిలిచారు వాళ్ళు, నువ్వు ఇంత దూరంలో ఉన్న బహుశా వాళ్ళకి గుర్తున్నాము. ఏమండి, మీరు రాష్ట్రాల విభజన జరిగిన తర్వాత, భాషా రాష్ట్రాల విభజన తర్వాత ఇతర రాష్ట్రాల్లో ఉన్న కమ్మాలని మీరు వదిలేశారండి, అనాదరణ చేసేసారు. వాళ్ళ గురించి మీరు పట్టించుకోలేదు. కానీ మీరు మాత్రం అంతరాలు కాదండి. కర్ణాటక, తమిళనాడు, కేరళలో ఉన్న కమ్మాళ్ళందరూ మీకు అండగా ఉన్నారు. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పటికీ ఉంటే వాళ్ళు కాదు. మీకు తుఫాను వస్తే మేము టీవీకి అతుక్కుపోతామండి. అయ్యో మన ఆంధ్రాకి తుఫాను వచ్చిందా, కొట్టుపోయిందా అని. ఎన్టీ రామారావు గారు చనిపోతే మా వాళ్ళందరూ దినాలు చేసి, సంతర్పణ చేసి బోరు ఇచ్చారండి. అలాగే ఆంధ్ర నుంచి అన్నగారు టీవీ డ్యామ్ కార్మికుల కోసం హాస్పిటల్ బస్సు అనేది చేశారండి. ఆ బస్సు ఖాళీగా ఉంటే ఎవరో కర్ణాటకకి కేఎస్ఆర్టీసీ బస్ టికెట్లు తీసుకుని ఎక్కరండి, మన ఆంధ్ర బస్సు వచ్చిందని ఎక్కుతారండి. సో మీకోసం మేము అందరం ఉన్నామండి, ఇక్కడ ఉన్న కమ్మాల కోసం. సో వాళ్ళందరూ అన్నారు, తిరుపూరు, కోయంబత్తూరు, సేలం, ఉడుగుపేటలో ఉన్న కమ్మ వాళ్ళంతా మన డాక్టర్ గారిని ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ ఆతిథ్యం స్వీకరించమని, పద్మనాభం, ఇలా చాలా మంది మన లక్ష్మీ స్టీల్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు, వీళ్ళంతా మనస్ఫూర్తిగా ఒకసారి మా విషయంగా చెప్పండి,
డాక్టర్ గారికి అని అన్నారు. సో వాళ్ళందరూ చెప్పబట్టి కూడా మీ అందరినీ చూడాలి, ఒకసారి కలవాలి. నన్ను అందరూ అన్నారు, ఏంటి మీరు రాజకీయ నాయకులు సార్? నేను పుట్టింది కులంలో, నేను కులాన్ని వదిలేసిన కులం అన్నది, నేను ఇదే కులంలో పుట్టాను, ఇదే కులంలో నేను పెరిగాను. నేను ఎందుకు కాదనుకోవాలి? నా అభిప్రాయం ఓకే, విస్తృతం ప్రపంచాన్ని చూడటం నాకు అలవాటైంది. అలాంటి వాళ్ళందరూ నేను ఎందుకు తోసేయాలి? వీళ్ళందరినీ చూద్దాం, వీళ్ళందరితో కలిసి మాట్లాడదాం అని అనుకుని. ఇంకోటండి, ఎవరైనా ఏ కులంలో అయినా ఎవరి దగ్గరికైనా వెళ్ళి అడుగుతారేమో, కానీ ఈ జాతి మాత్రం ఒకళ్ళు చేయించాల్సి ఆశించడం. భారతదేశంలో పంజాబీ తర్వాత విచ్చమెత్తుకొని జాతి ఏదైనా కులం ఉందంటే సమయాన్ని గడవకపోతే, ఇల్లు గడవకపోతే కూరలు అనుకుంటారండి. ఒక ఆయన అన్నారు, కర్రీలు అనుకుంటారు. ఏంటండి తప్పేంటి? దొంగతనం చేస్తే తప్పు, ఇంకోటి చేస్తే తప్పు, కానీ కష్టపడి కూరలు అనుకుంటే తప్పేంటండి? తప్ప అంత కష్టపడే జాతి అండి ఈ జాతి. ఈ జాతిలో పుట్టడం నేను అనుకుంటా, ఏంటి ఇట్లా చెబుతుంది అమ్మాయి, రేపు పొద్దున్న పేపర్ రాసుకున్నా, నన్ను ఎవరు ఏమనుకున్నా నేను డోంట్ కేర్ అండి. అలాగే నేను ఒకటి అంటాను మా నాన్నలందరినీ, చదువుకోండి అని. చదువుకోవడం అంటే ఏంటండి? ఎంసీఏలు ఎంబీఏలనా? అది చదవండి, కాదంటలేదు. ఇంటికి 2 పిల్లలు ఉంటే ఒకరిని ఎంసీఏలు ఎంబీఏలు చదివించి ఇంకొకరిని సాగు చరిత్ర అనేదాన్ని చదువుకోమండి. అది సాగు చరిత్ర తరతరాలుగా మనదండి వ్యవసాయం. చూడండి, చుట్టుపక్కలకి వెళ్తే భూములు, పల్నాటి సీమ అండి, పల్నాటి సీమలో తండ్రి యొక్క చేలు, కారం, ఇవన్నీ ఎంత ఫేమస్ అండి. ఎంతమంది సాగు చేస్తూ చదువుతున్నామండి. వ్యవసాయం అంటే ఇష్టం ఉండదు. ఏమండి ఆడపిల్లలు అంటూ ఉంటారు కదా మీరందరూ, ఏంటి పంజాబీ డ్రెస్లు వేసుకొచ్చారు, జీన్స్ వేసుకొచ్చారని. ఒక్కలైనా పంచి కట్టుకొచ్చారండి, ఏదో నలుగురు. మా దగ్గర అయితే కనీసం నలుగురు అయితే 10 మంది చూసి. సరే, ఇప్పుడు నేను మీకు ఏం చెప్పమంటారు? ఇతర రాష్ట్రాల్లో ఒక అమ్మ చరిత్ర చెప్పాలా, లేకపోతే మీకు అమ్మ చరిత్ర చెప్పాలా, లేకపోతే మీ పల్నాడు చుట్టుపక్కల ఉన్నా? మీకోసం నేను కొంచెం రీసెర్చ్ చేశానండి, కొంచెం కష్టపడి రాసుకొచ్చాను. యాక్చువల్గా ఈ కమ్మ రాష్ట్రాల కమ్మ వాళ్ళు అనే వాళ్ళకి ఈ గీతలు లేవండి. భాషా రాష్ట్రాల విభజన జరిగిన తర్వాత 23 జిల్లాలు తెలుగు జిల్లాలు అన్నారు, కానీ ఈ కమ్మవాళ్ళు అనేవాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు అనే దానికి చాలా ఆశ్చర్యం వేస్తుంది. భారతదేశం అంతా విస్తరించి ఉన్నారనమాట. ఒక బుక్ ఉందండి, కన్నడ ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే పుస్తకంలో 65వ పేజీలో ఒక శాసనం ఉంది. మీకోసం నేను కొన్ని పుస్తకాలు ఏదో ఒకటి ఇక్కడ మాట్లాడాలి కదా, అందరూ మాట్లాడినట్టు ఏదో మాట్లాడితే బాగోదని చెప్పి కొన్ని పుస్తకాలు తిరిగేసినప్పుడు నాకు మొన్న ఒక ఆశ్చర్యకరమైన విషయం బయటపడిందండి. ఏంటంటే అది కరీంనగర్ జిల్లా శనిగరం లేదా శనిగారం అనే ఊర్లో శాసనం ఉంది. ఆ శాసనము దాని సంఖ్య 415. అది ఈ విధంగా ఉంది. కళ్యాణ చాళుక్యరాజు 2వ జగదేకమల్లుడు వేయించిన శాసనం అదనమాట. ఆయన అక్కడ ఒక గుడి కట్టించారండి. ఆ గుడి ఎవరిదంటే శివుడిది, పార్థేశ్వరాలయం. దానికి భూమిని దానం ఇచ్చిన వ్యక్తి, అతను కమ్మ కులానికి చెందినవాడు. అది ఎప్పుడు వేయించిన శాసనం అంటే 25 మార్చి 1149లో, అంటే కాకతీయుల కన్నా ముందు కాలం సార్. అప్పుడు సంతోషించిన జగదేకమల్లుడు అతనికి కమ్మ కులాభరణ అనే బిరుదిచ్చాడంట. అప్పుడు అతని పేరు కమ్మ కులాభరణ దండనాయక మందపరుసు అయింది. అయితే ఈ దండనాయక మందపరుసుకి ఒక సబార్డినేట్ ఉండేవాడంటండి. ఆయన పేరు చౌదరే రేపోల కురువరస. ఆయన కురు ప్లస్ అరస అంటే కురు వరస, ఆ పేరు కూడా శాసనంలో ఉంది. ఏమండి, చౌదరి అంటే కులం పేరు కాదండి, దయచేసి ఉండండి. చౌదరి అనేది ఒక బిరుదండి, ఒక ఏమంటారు, ఒక ఆఫీసర్, ఒక మేనేజర్. ఎట్లా
ఒక లేకపోతే ఒక ఏదో ఒక దానికి ఒక డెసిగ్నేషన్ లాంటిది. అంటే చౌదరి అంటే పంటలో 4వ వంతు పన్ను వసూలు చేసే వాళ్ళని చౌదరి అంటారండి. చౌదరి అనేది. సో బైలాన్పల్లి దగ్గర ఒక శాసనం ఉందండి. ఆ శాసనంలో చౌదరి పుల్లిరెడ్డి అనే ఆయన కూడా ఇలాంటి పనులన్నీ చేశానని ఉందండి. అలాగే కాకతీయ సామ్రాజ్యం పతనం తర్వాత అంతకు ముందంతా చౌదరులు, కాపులు, రెడ్లు, కమ్ములు కాపులు, రెడ్లు అంతా ఒకేలా ఉండేవాళ్ళంటండి. వాళ్ళందరినీ పెద్ద కాపు, చిన్న కాపు అనేవాళ్ళు. పంటలు పండించేవాళ్ళు పంట కాపులండి. దేశాన్ని కాపాడేవాళ్ళు దేశ కాపులండి. వీళ్ళు రాజకీయంలో, సైన్యంలో ఉండేవాళ్ళు. వీళ్ళలో మళ్ళీ కమ్మలు, రెడ్లు అధికం. వీళ్ళలో ప్రత్యేకంగా నాయకత్వ బాధ్యతలను ఎత్తుకున్న వాళ్ళు నాయుళ్ళు అయ్యారండి. అందుకే చిత్తూరు జిల్లా అయిన మన చంద్రబాబు నాయుడు గారు ఇలా మొత్తం నాయుళ్ళు అని, అంటే నాయకత్వాన్ని తీసుకున్న వాళ్ళు నాయుళ్ళండి. ఇక్ష్వాకుల నాటి శాసనాల్లో అంటే క్రీస్తు శకం 3వ శతాబ్దంలో కమ్మ రాష్ట్రం అనేది ఉండేది. ఏమండి స్టూడెంట్స్ వినండి, కొంచెం వినండి, ఒక్కళ్ళన్నా కొంచెం బ్రీఫ్ గా చేత. అధికారిక శాసనం కరీంనగర్ జిల్లా రామగిరిది. మొదటి పాలకులు కామినేని వాళ్ళు. కమ్మ సంస్థానాలు తెలంగాణలో మొత్తం 100. మనం తెలంగాణ వాళ్ళేనండి. అది తొందరగా మనం అంత కాదని ఫీల్ అయిపోవట్లేదండి. 1336 నుంచి 1368 వరకు కాపయ్య నాయకుడు పరిపాలించాడు. 1368లో వెలమంతలు జరిగిన యుద్ధంలో ఓడిపోయి మనం విజయనగర రాజుని ఆశ్రయించాం. కొందరు తమిళనాడు వైపు, కొందరు గండికోట, కొందరు కేరళ, కొందరు అటు ఇటు వెళ్ళిపోయారండి. 1518లో తిరిగి విజయనగర రాజుల సహాయంతో వెలమల యుద్ధంలో చిత్తుగా ఓడించామండి. తిరిగి మన సంస్థానాన్ని గెలుచుకున్నాం. ఈ ఆంధ్రలోకి ఎప్పుడు వచ్చామంటే పెన్నసాని రామలింగ రాయుడు అనే సంస్థానాధీశుడు కొన్ని కాలం తర్వాత తీసుకుంటే యాక్చువల్ గా మంది కొన్ని దొరుకుతా ఉంటాయి కదండి. కమ్మలు అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి అంటే మన పల్నాడుకి ఎక్కడి నుంచి వచ్చారంటే సెంట్రల్ ఇండియా నుంచి తెలంగాణ దాటి ఏలేశ్వరం, నాగార్జున సాగర్, మాచర్ల, గురజాల, గుండ్లకమ్మ దాకా వచ్చారండి అని కమ్మ చరిత్ర అండి. పల్నాడు అంటే పల్లెనాడు బికమ్స్ పల్నాడు అయిందంటండి. పల్నాడు చరిత్ర మీకు తెలిసిందే కదా. ఇక్కడ మీకు తెలిసేవో కానీ కొంచెం బ్రీఫ్ గా చెప్తాను. బ్రహ్మనాయుడు, నలగామరాజు వీళ్ళంతా రాజ్యపాలకులు కదా, ఇక్కడ కొట్టుకుంటాయంటండి. నలగామరాజు, బ్రహ్మనాయుడు చుట్టుపక్కల ప్రాంతాల్లో వేటకి వెళ్ళేవాళ్ళంటండి. అప్పుడు వీళ్ళ పరివారం అంతా తొక్కటం వలన ఇక్కడ మన వాళ్ళ పంట పనులన్నీ నాశనం అయిపోయాయంటండి. వ్యవసాయం చిందరవందరై పంట నష్టం జరిగితే వినండి, ఈ పేరు బాగా గుర్తుపెట్టుకోండి. చౌదరి రామిరెడ్డి అనే వ్యక్తి అభ్యంతరం చెప్పాడంట. ఈ చౌదరి రామిరెడ్డి ఎవరో మీకు అర్థం తెలుసా? నాయకురాలు నాగమ్మ తండ్రి అండి. ఈ పద్ధతి మార్చుకోండి. ఇది పద్ధతి కాదు. ఈ పంట భూములు తొక్కొద్దు. మేము వ్యవసాయం చేసుకున్నాం, కష్టపడ్డాం. మెట్ట భూముల్లో వ్యవసాయం అంటే ఏంటో మాగండి వాళ్ళకి ఏం తెలుస్తుందండి. 1 ఎకరం 1/2 ఎకరం పండిస్తే మా వాళ్ళంతా చేలల్లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. మెట్ట భూమిలో కలుపు తీస్తే కదా తెలిసేది. చౌదరి రామరెడ్డి ఇదేంటి ఇలా చేశారు, మా పంటలు ఇంత నాశనం చేశారంటే బ్రహ్మనాయుడు మనుషులు ఏంటండి అన్యాయంగా ఎత్తుకెళ్ళి ఆయన్ని చంపేశారంట. అప్పుడండి మగవు నాంచాల చింగు బిగించిందంట. మన నాయకురాలు నాగమ్మ కత్తి స్వారీ, గుర్రపు స్వారీ అంటే విద్యలన్నీ నేర్చి ఒక కోటను కూడా కట్టించిందండి. కోడి పుంజులు పౌరుషంతో ఓడిపోత, పౌరుషాలతో మీసాలు నిలిపెట్టేవా మగాళ్ళకు కూడా ఆ రోజుల్లో ఇదేంటి మగవు నాంచాల నాయకురాలు నాగమ్మ యుద్ధ విద్యల కోట కట్టడం అంటే అప్పుడు నలగామరాజు ఈమె ఎందుకన్నా పనికొచ్చిద్దని ముందుగా ఆలోచన చేసి ఆవిడని మంత్రిగా అపాయింట్ చేసుకున్నాడు. కంబాలపాడు దగ్గర కోళ్ళ పందాలు జరిగింది. ఆ కోళ్ళ పందాలు గొడవలు చిలికి గాలివాన్గా వెళ్ళి ఒక యుద్ధంలోకి జరిగింది. ఆ యుద్ధం ఎక్కడ జరిగింది? కారంపూడి దగ్గర జరిగింది ఘోర యుద్ధం. అప్పుడు ఏమైందండి, బ్రహ్మనాయుడు ఆ నాన్న చంపాడు కదా, ఈమె ప్రతీకారం తీర్చుకుంది. తోక నుంచి వెళ్ళి గుత్తికండ బిలంలో దాక్కున్నాడంటండి. పాపం యుద్ధంలో అలసిపోయిన నాగమ్మ తన సొంత గడ్డ అయిన తెలంగాణలో అరవల్లి అనే ప్రాంతానికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటుందంటే
బలమూరి రాయుడు అనే నెలన ఆమెను పట్టి బంధించి గుర్తించి ఒంటరిగా ఉన్నదాన్ని చంపేసేదంటండి. ఇదండి వాళ్ళ పౌరుషం. అంటే ఏదైనా సరే పల్నాడులో చరిత్రలో నాగమ్మ స్థానాన్ని ఎవ్వరూ తీసేయలేదండి. కొన్నాళ్ళలో ఒక్కొక్కరు ఒక్కొక్క నాగమ్మలండి. ఎందుకంటే వ్యవసాయం చేసే ప్రతి ఆడవాళ్ళు ఆ నాగమ్మలేనండి. ఇక ఈ యుద్ధంలో పాల్గొన్న ఇంటి పేర్లలో కమ్మ ఇంటి పేర్లలో 14 మంది ఉంటుంది. అడలో కొన్ని అట్లూరి, పొట్లూరి, ముసూరి. ఇక్కడ ఇక మీ చుట్టుపక్కల చూడండి, మీ చుట్టుపక్కల ఎన్ని శాసనాలు ఉన్నాయో మీ పల్నాడులో నేను చెప్తాను. ఆ స్థల పురాణం పల్నాడు, పాకనాడు పక్కపక్కనే. పాకనాడు అంటే ఏంటంటే గుండ్లకమ్మ తీర ప్రాంతం, కొంత నెల్లూరు జిల్లాలోను, కొంత మన కడప అంటే గండికోట. గండికోట కమ్మాలని గంపకన్నాళ్ళు అంటారండి. గంపకన్నాళ్ళని ఎందుకంటారంటే శ్రీకృష్ణదేవరాయలు చనిపోయి రాజ్యం అంతా పతనమైపోయిన తర్వాత కొందరు అక్కడ నుంచి వచ్చేసిన కమ్మలు చిన్న భిన్నమైపోయి గండికోటకు వచ్చి గంపతో బంగారం తీసుకుని తమిళనాడు తట్టుకు వలస వెళ్ళిపోయారంటండి. అందుకని వాళ్ళని గంప కన్నాళ్ళు అంటారండి. ఇక్కడ శ్రీనాథుడు పల్నాడు చరిత్ర రాశాడని చెప్పుకుంటారు, అది అందరికీ తెలిసిందే. కానీ తెలియని కొన్ని చెప్తాను నేను. వీరభాగవతం అనే గ్రంథం ముదిగొండ వీరభద్ర కవి రచించాడు. ఇది పద్యకావ్యం, 6 భాగాలు. దీన్ని కొండయ్య, మల్లయ్య, బలరామ శెట్టి అనే వాళ్ళు ద్విపదులుగా అద్భుతంగా పల్నాడు చరిత్రను రాశారండి. తర్వాత ప్రబంధ రాజరాజేశ్వర విజయం గణపవరపు వెంకట కవి రాశాడు. దీనిలో పల్నాటి గొల్లలపాటి జాతి అనే పదప్రయోగం చేశాడు. మాచర్లలో ఉన్న చెన్నకేశవాలయంలో 1111లో ఒక శాసనం వేయించారు. అంటే పల్లె దేశ శతత్రయాం సర్వర్తే ఉంది. దాని అర్థం ఈ గ్రామాలన్నీ పల్లెనాడు అంటే పల్నాడులో ఉన్నాయి. నన్నయ్య వేసిన శాసనం ఇది నందపూడి దగ్గర దొరికిందండి. పొలిగర్స్ పల్నాటి వీరులు అని ఉందండి. అందులో పల్లవులు అంటే తమిళనాడుకు చెందిన వాళ్ళ స్వాధీనంలో ఉంది కాబట్టి ఇది పల్నాడు అయిందని రాశాడు. 1173-82 మధ్యలో పల్నాటి యుద్ధం జరిగింది. కార్యమపూడి వీరుల పేరు మీద మంటపం ఉందండి. ఇక్కడ ఒక శాసనం ఉంది. దీనిని బ్రహ్మనాయుడు వేయించాడు. ఆ శాసనానికి బ్రహ్మనాయుడు శాసనం అంటారు. నాచర్ల శాసనంలో అనుంగరాజు, ఇది వినుకొండ తాలూకా పెదకంచర్లలో కృష్ణగంధర్వుడు భీమేశ్వరాలయం లోపల గుడి కట్టించి వేయించాడండి. ఈ శాసనాన్ని చెరువుల భీమ నాద శాసనం అని కూడా అంటారు. మాచర్ల వాగుడ్డున ఎక్కడుందో ఒకసారి చెప్పండి, మీకు తెలిసే ఎవరికన్నా. మాచర్ల వాగుడ్డున చింతల రామేశ్వరుడి శాసనం ఉందండి. 1764లో వేసింది. ఈ శాసనంలో ఔరంగజేబు పరిపాలన కాలంలో రామరాజు మంత్రప్ప దేశ్ముఖ్ పాండే గానీ ఉన్నాడంట. మంత్రప్ప నేతను అప్పుడే ఈ ప్రాంతాన్ని ఆర్కాడ్ నవాబులు వసూలు చేసుకున్నారంటండి. 1764లో ఈ ప్రాంతాన్ని ఆర్కాడ్ నవాబుల నుంచి వీరభద్రయ్య ఆక్రమించి సంవత్సరానికి 3 లక్షల రూపాయలు కప్పం కడతానని ఔరంగజేబుతో ఒప్పందం చేసుకుంటే ఆ ఒప్పంద పత్రాలు మేము సంతకాలు చేసిన వాళ్ళు 5-6 ఉన్నారండి. వాళ్ళ పేర్లు సూరపరాజు వెంకటరాయుడు, నీతిరాజు రామరాజు, గురజాలకు చెందిన దుగ్గిరాజు పట్టాభిరాజు సంతకాలు చేశారనుకోండి. దీన్ని శాసనంగా వేయిస్తూ తంగడికోట సీమ ఉదర రామకృష్ణ, కారంపూడి పిడుగు మహేశ్వరుడు అనే వాళ్ళు కూడా సాక్షి సంతకాలు పెట్టారనుకోండి. ఈ సీమను 1787 ఫిబ్రవరి 24న ఆర్కాట్ నవాబు బ్రిటిష్ వాళ్ళకి తాకట్టు పెట్టారండి. 1790 జూలైన వాళ్ళు దీన్ని పూర్తిగా ఆక్రమించి స్వతంత్ర పాలనా యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి ఒంగోలు కలెక్టరేట్ కిందకి తెచ్చారు. అప్పటికి 150 పెద్ద గ్రామాలు ఉన్నాయంటండి, పల్నాటి గ్రామాలు. అందులో 27 జనం లేని గ్రామాలు ఉంటుంది. 1792 జూలై 12న డిస్ట్రిక్ట్ అయిందంటండి. రామరాజు వీరభద్రయ్య కొడుకు రాజేశ్వరరావుని దేశపాండే వీరన్నకి చెరకు 100 వరహాలు జీతం ఇచ్చి బ్రిటిష్ వారు అడ్మినిస్ట్రేషన్ అప్పచెప్పారేంటండి పల్నాడులో. దేశపాండే వీరన్నకి 1793లో 100 వరహాలు జీతాన్ని ఆపేశారంటండి. అతను రాత్రే 40 మైళ్ళు నడిచి నిజాం ఎస్టేట్ లో ఉన్న తన చొట్టానికి విషయం చెప్పి సైన్యాన్ని తీసుకొచ్చి బ్రిటిష్ వాళ్ళందరినీ చావగొట్టాడండి. ఒక వ్యక్తి వీరన్న 40 కిలోమీటర్లు నడిచాడంటండి. 1801 జూలై 31 పల్లవులు అంటే తమిళనాడుకు చెందిన వాళ్ళ స్వాధీనంలో ఉంది కాబట్టి ఇది పల్నాడు అయిందని రాశాడు. 1173-82 మధ్యలో పల్నాటి యుద్ధం జరిగింది. కార్యమపూడి వీరుల పేరు మీద మంటపం ఉందండి.
ఇక్కడ ఒక శాసనం ఉంది, దీనిని బ్రహ్మనాయుడు వేయించాడు. ఆ శాసనానికి బ్రహ్మనాయుడు శాసనం అంటారు. మాచర్ల శాసనంలో అనంగరాజు, ఇది వినుకొండ తాలూకా పెదకంచర్లలో కృష్ణగంధర్వుడు భీమేశ్వరాలయం లోపల గుడి కట్టించి వేయించాడండి. ఈ శాసనాన్ని చెరువుల భీమ నాద శాసనం అని కూడా అంటారు. మాచర్ల వాగుడ్డున ఎక్కడుందో ఒకసారి చెప్పండి, మీకు తెలిసే ఎవరికన్నా. మాచర్ల వాగుడ్డున చింతల రామేశ్వరుడి శాసనం ఉందండి, 1764లో వేసింది. ఈ శాసనంలో ఔరంగజేబు పరిపాలన కాలంలో రామరాజు మంత్రప్ప దేశ్ముఖ్ పాండే గాని ఉన్నాడంట, మంత్రప్ప అనే అతను. అప్పుడే ఈ ప్రాంతాన్ని ఆర్కాట్ నవాబులు వసూలు చేసుకున్నారంటండి. 1764లో ఈ ప్రాంతాన్ని ఆర్కాట్ నవాబుల నుంచి వీరభద్రయ్య ఆక్రమించి సంవత్సరానికి 3 లక్షల రూపాయలు కప్పం కడతానని ఔరంగజేబుతో ఒప్పందం చేసుకుంటే ఆ ఒప్పంద పత్రాలను సంతకాలు చేసిన వాళ్ళు ఒక 5-6 ఉన్నారండి. వాళ్ళ పేర్లు సూరపరాజు వెంకటరాయుడు, నీతిరాజు రామరాజు, గురజాల సింహకు చెందిన దుగ్గిరాజు పట్టాభిరాజు సంతకాలు చేశారనుకోండి. దీన్ని శాసనంగా వేయిస్తూ తంగడికోట సీమ ఉదర రామకృష్ణ, కారంపూడి పిడిగి మహేశ్వరుడు అనే వాళ్ళు కూడా సాక్షి సంతకాలు పెట్టారనుకోండి. ఈ సీమని 1787 ఫిబ్రవరి 24న ఆర్కాట్ నవాబు బ్రిటిష్ వాళ్ళకి తాకట్టు పెట్టారండి. 1790 జూలైన వాళ్ళు దీన్ని పూర్తిగా ఆక్రమించి స్వతంత్ర పాలనా యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి ఒంగోలు కలెక్టరేట్ కిందకి తెచ్చారు. అప్పటికి 150 పెద్ద గ్రామాలు ఉన్నాయంటండి, పల్నాటి గ్రామాలు. అందులో 27 జనం లేని గ్రామాలు ఉంటుంది. 1792 జూలై 12న డిస్ట్రిక్ట్ అయిందంటండి. రామరాజు వీరభద్రయ్య కొడుకు రాజేశ్వరరావుని దేశపాండే వీరన్నకి చెరకు 100 వరహాలు జీతం ఇచ్చి బ్రిటిష్ వారు అడ్మినిస్ట్రేషన్ అప్పచెప్పారేంటండి పల్నాడులో. దేశపాండే వీరన్నకి 1793లో 100 వరహాలు జీతం ఆపేశారంటండి. అతను రాత్రే 40 మైళ్ళు నడిచి నిజాం ఎస్టేట్ లో ఉన్న తన చుట్టానికి విషయం చెప్పి సైన్యాన్ని తీసుకొచ్చి బ్రిటిష్ వాళ్ళందరినీ చావగొట్టాడండి. ఒక వ్యక్తి వీరన్న 40 కిలోమీటర్లు నడిచాడంటండి. 1801 జూలై 31 ముందు కాలగంటని బంగారుకు రింగులు తొడిగేవాళ్ళు ఉంటాం. మరి ఇప్పుడు ఉన్నాయో లేదో. ఈ శాసనాల ఇంకా చాలా పరిశోధన జరగాల్సి ఉందండి. అలాగే క్షత్రియ కమ్మలు రీసెంట్ గా నేను జరిపిన పరిశోధనలో కీర్తరాల ఇంట్లో దొరికిన ఆధారాలను చూసినప్పుడు వీళ్ళు రాజస్థాన్ నుంచి వచ్చారండి క్షత్రియ కమ్మలు. వీళ్ళు ఇలా ఉందండి మన చరిత్ర. మీరు ఎవరైనా పిల్లలు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి వీటి మీద మీరు సైన్స్లు, ఆర్కిటెక్చర్లు ఇవే కాకుండా ఇది కూడా చదివేనండి, మన చరిత్ర కూడా చదివే. ఇదండి అంటే చిన్నగా మీ పల్నాటి చరిత్ర. ఇంకా ఒక కల్చర్ విషయానికి వస్తే కమ్మలకి మేము ఒకసారి తమిళనాడు దగ్గర ఒక ఆ తట్టుకి వెళ్ళామండి, కేరళ తట్టు వైపుకి వెళ్తే అక్కడ ఒక చిన్న ఊరు ఉంది. ఆ ఊర్లో మేమంతా భోజనం చేస్తుంటే ఒక ఆయన మా దగ్గర వచ్చి లేనా ఏం మీరు భోజనం తింటున్నా లే అన్నాడు. పల్లె ఇదేంటి మీరు కమ్మన్నా లేండా అన్నాడు. ఏంటి నీ కమ్మన్నా లేండా అంటాడు. ఎందుకు కొంపదీసి భోజనం పెట్టడా, ఏంటి ఆకలేస్తుందంటే ఏంటండి నేను మా సోదరుడు ఇద్దరు వెళ్ళాము. బెదిరిపోయి ఇట్లా చూస్తున్నాం అనమాట. ఎందుకెళ్ళామంటే అక్కడ బ్రిటిష్ వాళ్ళతో పోరాడి వీరమరణం పొందిన మన కమ్మాయిని ఎత్తలప్ప నాయుడు అనేది ఆయన విగ్రహాలు ఉన్నాయండి. అక్కడ చెట్టు కింద ఆయన పరివారం ఆయన మొత్తం 100 విగ్రహాలు ఏనాటియో. ఎంత వీరుడంటే ఎత్తలప్ప నాయుడు అసలు తను ఎవరిని కూడా సహాయం అడగకుండా కుటుంబం మొత్తం బ్రిటిష్ వాళ్ళతో పోరాడాడండి. అది చూడటానికి అక్కడ భోజనం లేండా అన్నాడు. 2 ముద్దలు తిరిగిన ఏంటి అనుకుంటే ఇస్త్రాకులు తీసేసి లోనకు తీసుకెళ్ళి మాకు కాళ్ళకు దండం పెట్టి 2 పళ్ళల్లో భోజనం పెట్టాడండి. మన సీమ నుంచి 100 ఏళ్లకు ఒక కమ్మాయి యొక్క మా ఇంటికి వచ్చిందారు. మేము రాష్ట్రాలు ఇడిపోయేదానికన్నా ముందు ఈ తావుకు వచ్చేసి కుదురుకుని ఉన్నాము. ఈ తావు అంటే ఆ ప్రదేశము ఒక 2 రాలేదు సెల్ అని చెప్పి బట్టబట్ట ఇచ్చాడండి. అదండి కమ్మల ప్రేమ అంటే, అదండి ఇదంటే అలా ఉన్నారన్నమాట. మా అమ్మగారి పేరు జోయ్ అండి. ఒక పెద్ద ఆయన మా ఇంటికి కార్డు ఇవ్వటానికి వచ్చి మీ అమ్మ మీకు అమ్మారైనా అని అడిగాడు. నన్ను నిదానంగా అడుగుతున్నాడు. ఎందుకండి ఆ జోయ్ ఏంటండి పేరు? ఏమండి కృష్ణా గుంటూరు జిల్లాల్లో లెఫ్ట్ పార్టీల్లో వాళ్ళు మాత్రమే ఈ కమ్మ అనే పేరు పెట్టుకుంటారండి. మ్యాక్సిమం గోర్కి తల్లి పేరు కమ్మ అని చెప్పారు. ఇంకోటి ఏంటంటే ఖమ్మంలో ఆడవాళ్ళు మనుషులు చనిపోయినప్పుడు పెద్దగా ఏడవరంటండి. పాదాలు కనిపించేటట్టు
పరపురుషుడికి పాదాలు కనిపించేటట్టు చీర కట్టుకోరంటండి. అలాగే శ్మశానానికి వీళ్ళు వెళ్ళరంటండి. మనం అలాగే ఇప్పుడు మీకు ఒక కథ చెప్తాను, మీకు బాధ వస్తుందో నవ్వు వస్తుందో వినండి. కమ్మల చాలా మంది కమ్మలకి ఇలవెల్పు రేణుకాదేవి. అదే మా దగ్గర అంతా రేణుకాదేవి మొక్కుబడుల సంఘం అని ఉంటుంది. ఇలాంటిది మీరు ఎక్కడైనా చూస్తే మీరు అనుకోండి, ఓహో ఇది కమ్మలది రేణుకాదేవి మొక్కుబడుల సంఘం అంటే అని అనుకోండి. అక్కడ ఒక ఆయన కమ్మ కులపురాణం చెప్తాడండి. 70 ఇంటి పేర్ల వాళ్ళ కులపురాణం. పిచ్చి పంటలండి వాళ్ళు కమ్మలకి ఆశ్రిత కులాలు. కమ్మల్ని ఆశ్రయించి కమ్మల దగ్గర మాత్రమే భిక్ష ఎత్తుకుంటారు. పాత చీరిచ్చిన వేరే కులం వాళ్ళు బంగారం ఇస్తానన్న పోకవయ్య అంటారు. మన ఆశ్రిత కులం అండి వాళ్ళు. అయితే ఆయన అద్భుతంగా కథలు చెప్పేవాడు. కమ్మ పురాణం మేము అనుకున్నాం వెళ్ళి రికార్డ్ చేద్దాం అనుకుంటే ఎంతంటే 300 కమ్మ కథలండి. కమ్మ ఇంటి పేర్ల కథలు 300 కథలు వెళ్ళి రికార్డ్ చేద్దాం అనుకునేటప్పటికి ఆయన గొంతు పోయిందండి. గొంతు క్యాన్సర్ వచ్చి చరిత్ర అక్కడితో సమాప్తం అయిపోయిందండి. ఏం చేస్తాం అదండి. అలాగే మీకు తెలుసు చాలా మంది కమ్మ ప్రముఖులు ఉన్నారు. ఒక ఆయన గురించి చెప్తా, జీడి అండి, గోపాలస్వామి దొరైస్వామి నాయుడు అంటారండి. నాకు తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో బాగా తెలుసు గోపాలస్వామి దొరైస్వామి నాయుడు అని. ఆయన పెద్దగా డిగ్రీ తీసుకుని చదువుకోలేదు, కానీ ఎంత మేధో అంటే ఆయన ఒక పెద్ద బిల్డింగ్ కట్టించాడండి. అప్పట్లో ఆ బిల్డింగ్ కి పన్ను కడతానికి బ్రిటిష్ వాళ్ళు ఏది ఇస్తుంటే సాయంత్రం రండి పన్ను కడతాను అన్నాడంటండి. సాయంత్రం ఈయన పన్ను కట్టించుకోవడానికి వెళ్ళేటప్పుడు బిల్డింగే కూలగొట్టేసాడంటండి. నేనెందుకు కష్టపడి బిల్డింగ్ కట్టుకుని వీడికి పన్ను కట్టాలని చెప్పి. అలాగే ఆయన ఒక బుల్లెట్ వెహికల్ పాడైతే వాళ్ళు ఎవరో వేసుకొచ్చి ఆ బ్రిటిష్ వాడు ఎదురు చూస్తా ఉంటే 5 నిమిషాలు దాని శబ్దం విని నాకు ఒక అరగంట వదిలో నేను బాగు చేసి ఇస్తాను అన్నాడంటండి. అలాగే మా దగ్గర మీకు ఒక కథ చెప్తానండి. కమ్మల్లో ఇప్పటిదాకా చాలా గొప్ప చెప్పుకున్నాం కదండి, కానీ కమ్మల్లో 80% మంది పేదవాళ్ళండి. నన్ను చాలా మంది అడుగుతారు, మీ వాళ్ళందరూ ఇచ్చి కదా భలే పొగరు కదా మీ వాళ్ళకని చాలా మంది అడుగుతారు. అలా అడిగితే ఒకసారి మా స్నేహితుడు ఉన్నాడండి, ఐఏఎస్ అధికారి విల్సన్ సుధాకర్ అని, ఆయన కవి కూడా. ఆయన ఒకసారి 10-15 కళ్ళలు తీసుకెళ్లి చూపించిన కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుని నాతో, సినిమాది మీ వాళ్ళు ఇంత పేదవాళ్ళ, ఇంతమంది ఉన్నారు ఆ కమ్మల్లో పేదవాళ్ళు అంటే. మరి నేను చెప్పినప్పుడు మీరు నమ్మలేదు కదా. అందుకని ఏమండి అమెరికాలో తెలుగు వాళ్ళ గురించి అమెరికన్స్ కి ఎలా తెలియచెప్పామండి మనం. మన కల్చరు, మన యొక్క ఆచార వ్యవహారాలు అన్నీ తెలియచెప్పడం వల్ల వాళ్ళకి అర్థమైంది. అలాగే ఇతర కులాల వాళ్ళలో కూడా వాళ్ళని పిలిచి మనం ఏం చేయాలంటే, మాలో కూడా ఇంతమంది పేదవాళ్ళు ఉన్నారు, మాలో కూడా మధ్యతరగతి కన్నా దిగువ వాళ్ళు ఉన్నారు, మాలో కూడా చాలా మంది పూటకి గడవని రైతులు ఉన్నారు అని మనం చెప్పాలండి. చెప్పాలా వద్దా? అందరూ కమ్మవాళ్ళు కోటీశ్వర్లేనా? అయితే మీకు ఇక్కడ ఇంకొక కథ చెప్తానండి. మా మేనమామ ఆయన డాక్టర్ లక్ష్మయ్య గారు గొట్టిపాడులో ఉండేవాడు. ఒకప్పుడు పెద్ద డాక్టర్ 25 ఎకరాల ఆసామి కాకాని లక్ష్మయ్య గారు. కమ్మవాడు లేనివాడు కనపడితే వీడికి ఎందుకు కార్డు ఇచ్చేద్దా, వీడి వల్ల వీడేమి మనకేమైనా ఉన్నదా, వీడి వల్ల ఉపయోగం అని అనుకోవద్దండి. వాళ్ళకే వెళ్ళి ముందు కార్డులు ఇచ్చిరండి, వాళ్ళనే వెళ్ళి పిలవండి, వాళ్ళనే రమ్మనండి. అలా మనం వాళ్ళందరినీ దగ్గరికి తీసుకుని మనం వాళ్ళందరినీ మీకు నేను తోడుగా ఉన్నాను, మీకు నేను ఉన్నాను. మళ్ళీ నేను ఉడుమిపేట మా కజిన్ వాళ్ళ పాప మాటూరి వసంత నాయుడు అండి. మాటూరి అని పేరు పెట్టుకుంటే అక్కడంతా తమిళోళ్ళే వందేరి గారు అంటే బతుకటానికి వచ్చేసింది గదవలో అని అర్థం అండి. వందేరి గారు అని అంటున్నారని ఆయన ఏం చేశాడు, వసంత పిల్లై ఏదో తగ్గించుకోవాలి కదండి, స్వతంత్రంగా పేరు పెట్టుకోవడానికి కూడా లేదు. అలా అంటే ఆ పాప 12 ఏళ్ల పాప రేగడి నీడల్లో అని కమ్మ చరిత్ర కథలుగా రాసిందండి. మాటూరి సంజన పద్మం సామలు చెప్పిన కథలు. సామలు అంటే అమ్మమ్మ నాయనమ్మ. ఆ కథను రాసినప్పుడు ఆ బుక్ రిలీజ్ ఫంక్షన్ కి నేను వెళ్ళినప్పుడు అక్కడ ఎంతమంది వచ్చారో తెలుసా అండి, ఇంతకన్నా డబల్ వచ్చారండి. నన్ను అడిగాడు, ఈ కమ్మ సంఘం మీటింగ్ లాగా కర్ణాటకలోను ఆంధ్రలోను ఎంతమంది వస్తారు? వస్తే 2-3 వేలు 10,000 చాలా ఎక్కువ మంది వస్తారంటే మా దగ్గర చూడక ఎంతమంది వస్తారో అని అన్నదన్నమాట. అంతమంది వచ్చారండి. అందరూ ఇదే ఇంటి పేరు వాళ్ళండి, ఇదే సార్ మీ ఇంటి పేరు వాళ్ళు కూడా ఉన్నారు. ఒక 95 ఏళ్ల ముసలాం నా దగ్గర వచ్చి ఆమె, అమ్మ మా
వచ్చావా అని చెప్పి నన్ను ఇట్లా తట్టుకొని తడుగు తీసిందండి ఆవిడ. అంటే అదే అండి ప్రేమ. అలా మీరు ఎప్పుడైనా ఒకసారి ఇట్లా చుట్టుపక్కల కర్ణాటక వెళ్ళండి చూసిరండి, తమిళనాడు వెళ్ళండి చూసిరండి, కేరళ వెళ్ళండి చూసిరండి. అలాగే మా దగ్గర మహారాష్ట్ర సైడ్ ఉన్నారండి కమ్మలు, వాళ్ళంతా కూడా ఏమైనా మనల్ని పిలవరు, దేవునికి అసలు మనం వచ్చిపోయినారు మన వాళ్ళని అంటారండి. సో అలా కాకుండా మీరందరూ మంచిగా ఉండాలి, మంచిగా మమ్మల్ని అందరినీ కలుపుకోవాలని నేను ఆశిస్తే ఇక్కడ ఇంతమంది వచ్చిన దానికి చాలా ఆనందంగా ఉందండి. మా నాటూరి వసంత నాయుడు మాటల్లో చెప్పాలంటే కన్నవాళ్ళు తిరిగి కాడి మేడి పట్టుకునే సమయం వచ్చింది. ఆడవాళ్ళు కూడా అండి కాడి మేడి అనేది ఎందుకని ఉంటేనండి, కాడి మేడి అంటే ఏదో ఒక ఆయుధం పట్టుకొని ఒక కర్రు పట్టుకొని కాదండి. ఇతర రాష్ట్రాల్లో మమ్మల్ని ఏమంటారు తెలుసా, కావాలంటే 2 రూపాయలకి అక్కితో కూడా అంటే 2 రూపాయల కిలో బియ్యం తీసుకోండి, జనతా ఇల్లు తీసుకోండి, గ్రామ సర్పంచ్ పోస్ట్ మాత్రం అడగొద్దు, కనీసం గ్రామ సర్పంచ్ పోస్ట్. మేము ఓట్లు వేస్తే వాళ్ళు గెలుస్తారండి. అట్లా మళ్ళీ అట్లా అంటూ ఉంటారండి. ఏదైనా మీరందరూ సహకరిస్తే మా వాళ్ళు కూడా మేము నిలబడతామండి. 200-300 ఏళ్ల నుంచి మేము అనుభవిస్తున్నాం సార్. బస్సులో సీటు కూడా ఏమంటారంటే మీరు ఆంధ్రాలో కూడా జరగండి మేము కూర్చుంటాం అంటే ఓటు వేసే టయానికి మాత్రం వచ్చి అన్ని అడుగుతారండి. మా నాన్నమ్మలు అమ్మమ్మలు వలస వెళ్ళి వాళ్ళకి అక్కడంతా వరి పండించడం కానించి మేమంతా నేర్పిన వాళ్ళం అండి, అంత చరిత్ర ఉన్న వాళ్ళం. మేము మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని మా కోసం నిలబడి ఉద్యమాలు చేయమని అంటలేదు, కానీ మీరు ఎప్పుడన్నా ఆప్యాయంగా మమ్మల్ని కూడా దగ్గరికి తీసుకుని మేము కూడా ఉన్నాం పరాయి రాష్ట్రాల్లో కమ్మ వాళ్ళ కోసం అనేది ఒక్క మాట మీరు చెప్తే మా అంత అల్ప సంతోషాలు ఎవరు ఉండరండి. కనుక మీరు నాకు చాలా గొప్ప అవకాశం ఇచ్చారు డాక్టర్ గారు, వాళ్ళ పాప. నాకు మీరందరూ నాకు చాలా సంతోషం, కడుపు నిండిపోయినట్లు ఉందండి. ఒక నేను ఈ అరుగు మీద నందమూరి తారక రామారావు గారి అరుగు మీద ఇంత గొప్పగా ఇంతమంది వచ్చారంటే మా నాన్నగారి ఊరు కూడా అవిసాయిపల్లి అండి. మా బాబాయిలు అంటే మా నాన్నమ్మ ఊరు, మా బాబాయిలు వాళ్ళంతా ఇంకా మా బంధువర్గం అంతా అక్కడ ఉన్నారు. నా ఊర్లోనే ఫీల్ అవుతాను నేను మాట్లాడడం. నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా శ్రద్ధగా ఉన్నారు బాయ్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ప్రోగ్రామ్ ప్లీజ్. జానపద నృత్యం మాతృశ్రీ సంగీత నృత్య కళాశాల వారు రెడీగా ఉండండి, క్యాసెట్ రెడీ చేసుకొని రెడీగా ఉండండి. ఒక్క నిమిషం ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చాలా మంది ఒకరి ప్రసంగం కోసం వెయిట్ చేస్తున్నారు. పర్టికులర్లీ ఒకసారి పెద్దగా జోష్లో వేసుకుంటే బాగుంటుంది. చేసిన కుటుంబ సభ్యులందరికీ, ముఖ్యంగా నా తమ్ముళ్ళకి, నా అక్క చెల్లెళ్ళకి, ఈరోజు కార్యక్రమానికి మన ముఖ్య అతిథి మన పల్నాటి పులి డాక్టర్ కోరవ శివప్రసాదరావు గారికి, కార్యక్రమానికి ఇచ్చేసిన విశిష్ట అతిథులు వరప్రసాద్ గారికి, ఇంతకుముందు మాట్లాడారు పెద్దలు సింధు మాధురి గారికి, అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఇంతకుముందు మాట్లాడుతా పల్నాటి చరిత్ర, కమ్మవారి చరిత్ర, ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన కమ్మవారి గురించి మాకు తెలియని ఎన్నో విషయాలు చెప్పారు. అందుకు ధన్యవాదాలు మేడం. కాకపోతే మేము ఈ గడ్డ మీద పుట్టిన కాడి నుంచి మాకు తెలిసిన చరిత్ర ఒకే చరిత్ర, అది పల్నాటి పులి కోడెల చరిత్ర. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నానంటే, మన కమ్మ అనే పదంలోనే అమ్మ అనే అర్థం ఉంది, కమ్మ అనే దాంట్లోనే అమ్మ అనే అర్థం ఉంది, అమ్మదనం ఉంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా